సెల్యూస్ కి స్వాగతం. టీజీలో కేటీఆర్, హరీష్ రావు లాంటి బచ్చాగాళ్లతో కాదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన చేసిన ఘనకార్యాలు చెప్తాం. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ కన్ను పడడం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి పనాగిపోయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోజుకు 24 గంటలు పనిచేస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇప్పటి వరకు ఒక గంట కూడా సెలవు తీసుకోకుండా రోజు 24 గంటలు పనిచేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా తెప్పించడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా తెప్పించడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. ఒకటే విషయం చెప్పాలి మీకు, ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. ఒకటే విషయం చెప్పాలి మీకు, ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం.